కాలంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించడంతో ఇతడెవరో మాయోపాయంతో యాగాశ్వమును తస్కరించి ఉంటాడని భావించి క్రుద్ధులై కపిల మహర్షి పైకి లంఘించారు. ఈ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కొన్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హుంకారం చేశాడు. మహర్షి కోపాగ్నికి 60,000 మంది సగరపుత్రులు భస్మమై 60,000 బూడిద కుప్పలైపోయారు. యాగాశ్వము కొరకు వెళ్లిన తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మదనపడుతున్న సగరుని చూసిన అంశుమంతు యాగాశ్వమును వెతుకుతూ వెళ్లాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచ్చట గల యాగాశ్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకున్నాడు. అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పినతండ్రులవని తెలుసుకున్నాడు. మహర్షి కోపానికి బలి అయినందున వారికి ఉత్తమగతులు కలుగక ప్రేతములై ఆకలి దప్పులచే పీడింపబడుచున్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమగతులు లభించాలంటే దివిలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమగతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు.